హలో అండి, ఈ వీడియోలో నేనైతే కోడిగుడ్డు ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని ఆ బాండిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. తాలింపు గింజలు వేగినాయి అనుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి అయితే మధ్యలోకి చీల్చుకొని ముక్కలకు కట్ చేసుకొని వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. పచ్చిమిర్చి కూడా ఇలాగైతే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. నాకైతే ఆవిరి పైకి కెమెరా కొట్టేయడం వల్ల అట్లాగా బ్లర్గా కనిపిస్తుంది. నేనైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు అయితే వేసేసుకొని కలిపేసుకోండి. ఒకసారి ఒక 2 నుండి 3 నిమిషాల వరకు అలా ఉల్లిపాయ ముక్కలను అయితే కలిపేసుకుంటూ ఉండి తర్వాత అయితే ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకోండి. ములక్కాయ ముక్కల్లో ఉన్న పచ్చి స్మెల్ అయితే పోతుంది ఇట్లా పసుపు వేసేసి ములక్కాయ ముక్కలతో ముందుగానే ఫ్రై చేయడం వల్ల. ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకోండి. ఒక 3 నుండి 4 నిమిషాల వరకు అలానే ఫ్రై అవనివ్వండి. మామూలుగా నాకైతే ఇట్లా నాన్ వెజ్ కర్రీస్లో కాకుండా వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయడం అంటే అంత ఇష్టం ఉండదు. నార్మల్గా చేసుకోవడం అంటేనే ఇష్టం. ఇప్పుడైతే 4 టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం సేపు కలిపేసుకోండి. మూత పెట్టకుండా అయితే అవి కూడా ఒక 5 నుండి 6 నిమిషాల వరకు మగ్గించాలి. ఇప్పుడైతే ఆ టమాటో ముక్కల్లో నేనైతే 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు అలానే మూత తీసేసి ఫ్రై అవనిచ్చాను టొమాటో ముక్కలను కూడా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉన్నాను. టొమాటో ముక్కలు అయితే కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం అయితే మూత తీసేసి కలిపేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇంకా కూరను అయితే మగ్గిచ్చేసుకుంటున్నాను. నేనైతే హై ఫ్లేమ్లోనూ ఉంచలేదు, లో ఫ్లేమ్లోనూ ఉంచలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కర్రీ చేసుకుంటున్నాను. ఇంకోవైపు అయితే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆ బాండిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ వరకు కారం వేసేసి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అయితే నేను ఆల్రెడీ ముందుగానే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసి ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఆ ఒలిచి పెట్టుకున్న గుడ్లను అయితే ఆ ఆయిల్, కారం వేసుకున్న ఆయిల్ అయితే వేడవ్వగానే వేసేసి ఫ్రై చేసేసుకోండి. నేనైతే చూపిస్తున్నట్లు ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఒకేసారి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. నేనైతే కర్రీస్లోకి ఇట్లాగ వెజ్ కర్రీస్లోకి అయితే మసాలా వాడనండి. మసాలాలు వాడకుండా మామూలుగా అయితే ఎండు కొబ్బరి పొడి అయితే వాడతాను. నా దగ్గర అయితే ఈరోజు ఎండు కొబ్బరి పొడి లేదండి, అందువల్ల నేనైతే ఈరోజు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. మధ్యలో అయితే మూత తీసేసి కర్రీ అయితే తిప్పేసుకున్నాను. కూర అయితే మగ్గుతుంది. ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. ఈ లోపైతే ఈ వైపు గుడ్లు కొంచెం ఒకవైపు ఫ్రై అయినాయి. ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా చిన్నగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఏంటా వెరైటీగా ములక్కాయ టమాటో కూర విన్నాము, కోడిగుడ్డు టమాటో కూర విన్నాము, కోడిగుడ్డు ములక్కాయ టమాటా కూర ఏంటా అని. నాకైతే నా డైలీ రొటీన్లో అయితే ఎగ్ కంపల్సరీ తినమని చెప్పారు డాక్టర్ అయితే. అందుకని చెప్పేసి డైలీ బాయిల్ చేసుకున్న ఎగ్ అయితే అసలు తినలేకపోతున్నాను. మా బాబుకి కూడా డైలీ ఎగ్ పెడతాను, వాడు కూడా తినట్లేదు. అందుకని ఈరోజు అయితే ఇలా చేస్తున్నాను. ములక్కాయ టమాటో కర్రీలో వేసేసుకొని కోడిగుడ్డు ములక్కాయ టమాటో అయిపోయింది. మూత తీసేసి అయితే కూర కలిపేసుకుంటున్నాను. ములక్కాయ ముక్క అయితే 70% వరకు ఉడికింది. ఇప్పుడైతే నేను ఆ ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇవి అయితే ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకున్నా, ఫ్రై అయిపోయినాయి. వాటిని అయితే ఇప్పుడు కర్రీలో వేసేసి అయితే కలిపేసుకుంటున్నాను.
ఆ ములక్కాయ ముక్క మిగతా 30% కూడా ఉడికే వరకు అయితే మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటాను. ఇంకా ఈలోపు కోడిగుడ్డుకు కూడా అయితే పులుసు పట్టిద్ది కొంచెం. మామూలుగా అయితే కోడిగుడ్లు ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలి, కానీ నాకైతే ఇక్కడ నేను బాయిల్ చేసేటప్పుడే కొంచెం పగిలిపోయినాయి కోడిగుడ్లు అయితే. అందుకని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా అలానే వేసేసాను. నా కర్రీ అయితే అయిపోయిందండి. ములక్కాయ కోడిగుడ్డు టమాటో కర్రీ అయితే చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. నాదైతే అయిపోయింది. నేనైతే బాండీలో నుంచి గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్